సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సూర్యగ్రహణం చంద్రగ్రహణాల గురించి ప్రెగ్నెన్సీలో చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో రీసెంట్గా చంద్రగ్రహణం గురించి నేను వీడియో అనేది షేర్ చేశాను. సో అది 25th మార్చ్లో ఉంది కదా. సో ఆ రోజు గ్రహణం టైమింగ్స్ అండ్ పర్టికులర్గా పట్టు విడుపు సమయాలు ఇవన్నీ చెప్పానన్నమాట. సో దాని కింద కామెంట్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్స్ చెప్తున్నారు, ఏది ఫాలో అవ్వాలి అని అడుగుతున్నారు. సో నేను చెప్పినవైతే పంచాంగంలో చూసి చెప్పాను. సో టైమింగ్స్ ఏంటంటే మనకి పర్టికులర్గా మన భారతదేశంలో పడితేనే మనకి ఆ పర్టికులర్ టైమింగ్స్ అనేవి మీకు అవసరం. సో మనకి మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో మీరు ఒకవేళ ఫాలో అవ్వాలి అనుకుంటే ఎక్కడైతే మనకి గ్రహణం అనేది పడుతుందో అక్కడ వాళ్ళు మాత్రమే మనం చెప్పిన సమయాలు అనేవి వాళ్ళకి ఆపోజిట్ టైమింగ్స్. నేను ఇండియా టైమింగ్స్ చెప్పాను. సో వాళ్ళకి ఆపోజిట్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఇండియా టైమింగ్స్ని బట్టి వాళ్ళ టైమింగ్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టయానికి గ్రహణం నియమాలు అనేవి పాటించాలి. సో గ్రహణం టైమింగ్స్ అనేవి అవి. సో మీరు ఒక్కొక్కలాగా అంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ మనకి భారతదేశంలో గ్రహణం అనేది లేదు కాబట్టి మీరు ఈ గ్రహణం టైమింగ్స్ గురించి భయపడాల్సిన పనేం లేదు. కానీ పర్టికులర్గా నేను చెప్పింది అయితే టైమింగ్స్ పంచాంగంలో టైమింగ్స్ అనమాట. సో వీటిని ఫాలో అయితే అవ్వండి. మనకి భారతదేశంలో నియమాలు ఎలాంటివి పాటించాల్సిన అవసరం లేదు అని అందులో మెన్షన్ చేసి కూడా చెప్పాను. సో మీరు ఇంకా నియమాలు పాటించే పని లేదు కాబట్టి మీకు టైమింగ్స్తో కూడా అంత అవసరం అయితే ఉండదు. సో ఎవ్వరు ఏ టైమింగ్స్ చెప్పినా కానీ భారతదేశంలో ఉన్న మనం ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఎవ్వరూ నియమాలు పాటించక్కర్లేదు. ఈ గ్రహణం గురించి మీరు భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్ మొత్తంలో 2024 మొత్తంలో కంప్లీట్గా ఏ గ్రహణం కూడా మన భారతదేశానికి వర్తించదు. సో కొత్త పంచాంగం వస్తుంది. ఏమన్నా కొంచెమైనా మనకి ఏమన్నా ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యేది ఉంటే పర్టికులర్ టైమింగ్స్తో సహా కొత్త పంచాంగంలో మనకి ఆ ఇయర్ని బట్టి ఆ మంత్ని బట్టి మనకి టైమింగ్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయన్నమాట. సో నియమాలు పాటించాలా వద్దా అనేది కూడా ఆ పంచాంగంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మనకి ఇండియాలో లేదు కాబట్టి దీని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. సో మనం పాటించాల్సిన అవసరం లేదని చెప్తారనమాట. సో ఈ టైమింగ్స్ గురించి మీరేం భయపడకండి. సో టైమింగ్స్ ఒక్కొక్కలాగా చెప్తున్నారు అని ప్రెగ్నెన్సీ వాళ్ళు టైమింగ్స్ మెన్షన్ చేసి మీరు భయపడాల్సిన పనేం లేదు. సో గ్రహణం అనేది మనకి లేదు కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు. అండ్ తర్వాత వచ్చే సూర్యగ్రహణం గురించి కూడా మీరు టెన్షన్ ఏం పడొద్దు, అది కూడా మనకి లేదు. సో దాని గురించి కూడా నేను పర్టికులర్గా వీడియో అనేది షేర్ చేస్తాను. అండ్ 25th and 24th రోజు కూడా నేను ఈ గ్రహణం గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో కంగారు పడకుండా ఉంటారనేసే ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, చంద్రగ్రహణం సూర్యగ్రహణం టైమింగ్స్ గురించి మీరు టెన్షన్ పడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు అనేసి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేశాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.